హలో గైస్, నేను మీ శివకుమార్ అండ్ వెల్కమ్ టు ట్రూత్ మాస్టర్. I think the girls with their nails done now. ఒక ఊరు అంటే ఎలాంటి ఊరు అంటే సౌత్ సైడ్ అంటే మనకి కాస్త రిలేటబుల్గా అనిపించదు, కానీ నార్త్ సైడ్లో మధ్యప్రదేశ్ అనేటటువంటి ఊరు. అక్కడ మందై అనే చెప్పేసి ఒక ట్రైబల్ ఏరియా అనమాట. అంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి ఇల్లు. సడన్గా అర్ధరాత్రి చాలా పెద్ద పెద్దగా ఒక ఉమెన్ అరుస్తున్నాడు, ఒక లేడీ అరుస్తున్నటువంటి అరుపులు వినిపిస్తున్నాయి. సో లోపల ఏం జరుగుతుందిరా అంటే, ఒక భర్త తన భార్యని ఇష్ట ప్రకారం కొడుతున్నాడు. ఎలా కొడుతున్నాడంటే, పశువుల్ని కూడా అలా కొడితే మనం జాలి పడతామేమో. సో ఆ విధంగా ఒక లేడీని కొడుతున్నాడు అనమాట. సో భర్త భార్యని కొడుతూ ఉన్నాడు. అండ్ అలానే హాల్లో ఉన్నటువంటి అత్త కిల్లి నవ్వులుకుంటూ సీరియల్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. అరుస్తుంది ఆ భార్య, కొట్టొద్దు కొట్టొద్దని బతిలాడుకుంటుంది. అయినా కూడా ఏ మాత్రం ఆగకుండా కొడుతూనే ఉన్నాడు. సో మొత్తానికి కొట్టి 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 బాగా అలిసిపోయి ఏదో సాధించేశానని చెప్పి లుంగి ఎగ్గట్టుకొని మొత్తానికి వెళ్ళేది బెడ్ మీద పడి పడుకున్నాడు. అంటే నిద్రపోయాడు, గురకబెట్టి నిద్రపోతున్నాడు. కానీ ఆ కొట్టించుకున్నటువంటి ఆ భార్య మాత్రం ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉంది. సో కొడుకు అంతలా తన భార్యని హింసిస్తున్నా, అంటే కోడల్ని హింసిస్తున్నా అత్త కనీసం వచ్చి ఒక్క మాట కూడా అనలేదు. సో ఒక కోడలిగా ఇది చాలామంది ఇప్పటికీ ఫేస్ చేస్తుండొచ్చు. సో సొసైటీలో భర్తను వదిలేసి మళ్ళీ పుట్టింటికి తిరిగి వస్తే అమ్మా నాన్న అవమానపడతారేమో అని చెప్పి చాలామంది లేడీస్ ఇంకా సరే ఇటువంటి పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. అండ్ ఈవిడ ఈ అనుభవిస్తున్నటువంటి భార్య ఎవరైతే ఉన్నారో, ఈవిడ సాధారణ ఇల్లాలు కాదు, ఈవిడ కాబోయేటటువంటి కలెక్టర్. ఎస్, ఆవిడే సవితా ప్రధాన్. ఈవిడ గురించి చాలా తక్కువ మందే తెలుసు. ఒక మోటివేషనల్గా ఈవిడ స్టోరీని ఆడపిల్లలకి అని చెప్తే చాలామంది ముందడుగేస్తారు. ఈ సూసైడ్ లాంటివన్నీ ఆగిపోతాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఈవిడ కథ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ సవితా ప్రధాన్ ఒక భర్త చేత దెబ్బలు తిన్నటువంటి ఈవిడ, ఒక అత్త మామ చేత ఇబ్బంది పడినటువంటి ఈవిడ ఎలా కలెక్టర్ అయ్యింది అండ్ ఎలా సివిల్ సర్వీసెస్లో జాయిన్ అయ్యింది అండ్ ఈవిడ స్టోరీ ఏంటన్న విషయం గురించి ఈరోజు మనం డీప్గా డిస్కస్ చేసుకోబోతాం. సో ఓవరాల్గా మధ్యప్రదేశ్లోని మందై అనేటటువంటి ఒక విలేజ్ అనమాట. సో ఈ విలేజ్లో చాలా తక్కువ మంది చదువుకునే వాళ్ళే, చాలా తక్కువ మంది. అటువంటి ఊర్లో ఉన్నటువంటి ఈవిడే సవితా ప్రధాన్. సో తన స్కూల్కి వెళ్తే ఒక పూట రాగి జావ దొరుకుతుంది, యూనిఫామ్ దొరుకుతుంది, అండ్ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ చదువుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్ దొరుకుతుంది. సో ఈ ఒక్క పర్పస్ మీదనే సవితా ప్రధాన్ యొక్క పేరెంట్స్ ఏంటంటే ఆవిడ చదువుకోవడానికి అలో చేశారనమాట. సుమారు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చదువుకొని తిరిగి రావాలంటే బస్సుకి ₹2 ఖర్చు పెట్టాలి. సో ఆ డబ్బు ఎందుకు ఖర్చు అని చెప్పి మళ్ళీ అదే దూరాన్ని నడుచుకుంటూ వచ్చేదనమాట సవితా ప్రధాన్. సో ఓవరాల్గా ఇంత స్ట్రగుల్ అవుతూ ఇంత కష్టపడింది దేనికంటే కేవలం వాళ్ళ విలేజ్ని డెవలప్ చేయాలని చెప్పి, వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకోవాలని చెప్పి, ఒక మంచి ఉద్యోగం చేసి తన ఊరికి ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పి సవితా ప్రధాన్ కష్టపడుతుంది. సో కష్టపడి 10th క్లాస్ని అయితే కంప్లీట్ చేసింది. సో నెక్స్ట్ తను కాలేజ్కి వెళ్ళి చదవాలని చెప్పి చాలా గట్టిగా అనుకుంది. బట్ ఈ క్రమంలోనే తన లైఫ్ని సునామీలాగా వచ్చేసి ఒక పెళ్ళి అనేటటువంటి ఒక విషయం అలా లాక్కెళ్ళిపోయింది అనమాట తన ఆశలన్నింటినీ. సో 16 ఏళ్ళకే సవితా ప్రధాన్కి వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. అంటే 10th తర్వాత చదివించాలంటే వాళ్ళ దగ్గర లేదు, పైసలు లేవు కాబట్టి. సో ఆవిడ ఏమనుకున్నారంటే పేరెంట్స్ అందరూ ఒక గొప్ప ఇంటి సంబంధం వచ్చింది, సో ఎలాగైనా పెళ్లి చేసుకో అని చెప్పారు. సవితా ప్రధాన్ ఏమందంటే, ఎందుకు అప్పుడే పెళ్ళి అంటే, నేను ఇంకా చాలా చదవాలనుకుంటున్నాను, నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నానంటే అవన్నీ కుదరవు. సో ఓవరాల్గా నువ్వు చేయాల్సింది ఏంటంటే పెళ్లి చేసుకో, ఎందుకంటే వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళ ఫ్యామిలీ. సో వన్స్ నువ్వు ఒకసారి అడిగి వెళ్ళావంటే మహారాల్లా బతకొచ్చు, ఈ ఉద్యోగాలన్నీ చేస్తే నీకు ఎంత వస్తాయి డబ్బులు అని చెప్పి మొత్తం మీద కన్విన్స్ చేసి 16 ఏళ్ళు ఉన్నటువంటి సవితా ప్రధాన్ని ఆవిడ కంటే 11 ఏళ్ళు ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారనమాట. సో ఓవరాల్గా ఆ ఇంటికి వెళ్ళినటువంటి ఆవిడికి అర్థమైపోయిన విషయం ఏంటంటే, నేను ఇంటికి వచ్చేది కోడలుగా కాదు, ఇంటి పని మనిషిగా అని. సో స్టార్టింగ్లో పెళ్లి చూపుల టైంలోనే ఆవిడికి డౌట్ వచ్చి వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది, అమ్మ అతని వాలకం బాగలేదు, అతని పద్ధతి బాగున్నట్టు అనిపించట్లేదంటే పెళ్లి తర్వాత అన్ని సెట్ అయిపోతాయని చెప్పి సో అమ్మ నాళ్ళు కన్విన్స్ చేసి పంపించేశారు. సాధారణంగా చాలా గ్రామాల్లో జరిగేటటువంటి ఇష్యూ ఇదే. సో ఆడపిల్ల ఉంటే తొందరగా పెళ్లి చేసి పంపించేస్తే బాధ్యత తీరిపోద్ది అనుకొని ఈ విధంగానే వాళ్ళ పేరెంట్స్ కూడా అలానే థింక్ చేసి మొత్తం పంపించేశారు. సో ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి, అంటే కోడలిగా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి చిత్రహింసలు అనుభవించింది. సుమారు ఆవిడ ఏంటంటే ఎక్కడ గట్టిగా నవ్వకూడదు, మాట్లాడకూడదు, అండ్ అందరూ తిన్న తర్వాతనే ఆవిడ అన్నం తినాలి. ఇన్ కేసు అందరూ తినేసి అయిపోయిందా, ఆవిడ ఆ రోజు పస్తు పడుకోవాల్సిందే కానీ మళ్ళీ వండుకోవడానికి ఛాన్స్ లేదు. అండ్ తల మీద ఎప్పుడు కూడా చీర కప్పుకునే ఉండాలి. సో ఈ క్రమంలో ఏంటంటే ఆవిడకి ఫుడ్ కూడా దొరికేది కాదు. ఆఖరికి
ఆవిడ ప్రెగ్నెంట్ అయిన టైంలో కూడాను ఆవిడకి అన్నం పెట్టేవాళ్ళు కాదు. ఆ చపాతీని కూడా ఏంటంటే దాపెట్టుకొని తినాల్సి వచ్చేది. సో ఒక్కొక్కసారి ఎక్కువ తినేస్తున్నారని చెప్పి ఎక్కువ తిట్టిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంటే కొంచెం తిన్నా కూడా ఎక్కువ తింటున్నామని చెప్పి తిట్టిన రోజులు ఉండడంతో సో దాపెట్టుకొని ఇన్నర్ వేస్లో చపాతీలు దాచిపెట్టుకొని బాత్రూంలో కూర్చొని తిన్న రోజులు ఉన్నాయన్నమాట సవితా ప్రధాన్ లైఫ్లో. సో ఈ క్రమంలో పేరెంట్స్కి కాల్ చేసి చెప్పింది, ఇంత చిత్రహింసలు పెడుతున్నారంటే ఇది ఎవరింట్లో అయినా కామనే, సో పిల్లలు పుట్టాక అన్ని సర్దుకుంటాయని చెప్పారనమాట. వాళ్ళ పేరెంట్స్ ఆయన చేతులు దులిపేసుకున్నారు వాళ్ళు అక్కడితో. సో మొత్తానికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడాను అత్త వాళ్ళ ఇంట్లో చిత్రహింసలు ఏమాత్రం తగ్గకపోవడం, సో అత్త మొదలు పెడుతున్నటువంటి చిత్రహింసలు భర్తకి చెప్తే భర్త వాళ్ళనే వనకపోగా ఈవిడ్ని తిరిగి కొట్టేవాడు అనమాట. సో మొదట్లో చెప్పినటువంటి సీన్ అదే అనమాట. సో ఓవరాల్గా ఏం చేసినా ఏం చేయకపోయినా ఓవరాల్గా దెబ్బలు మాత్రం పడుతూ ఉండేవి. సో దీన్ని తట్టుకోలేకపోయిందనమాట సవితా ప్రధాన్. మొత్తం మీద ఇంకా నా వల్ల కాదు, ఈ నరకం నుంచి బయటపడాలంటే నాకు చావు ఒకటే దారని చెప్పి మొత్తం మీద ఒకరోజు తాడు తెచ్చుకొని ఫ్యాన్కి ఊరేసుకోవడానికి ప్రయత్నించింది. కేవలం ఒక్క తన్ను తంతే చాలు తన జీవితంలో ఇప్పటివరకు పడినటువంటి నరకం ఏదైతే ఉందో వాటి నుంచి విముక్తి లభిస్తుందా అనుకుంది సవితా ప్రధాన్. కానీ తను ఉరి వేసుకుంటున్నప్పుడు కిటికీలోంచి అలా చూస్తే వాళ్ళ అత్త ఉరి వేసుకుంటుంది కోడలు అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా కిటికీలోంచి నవ్వుతూ చూస్తూ సస్తే చచ్చిందిలే అన్న లుక్ ఇవ్వడంతో ఆ లుక్ చూసినటువంటి సవితా ప్రధాన్కి అప్పుడు కళ్ళు తెరిచిందనమాట. ఇలాంటి మనుషుల కోసమా నేను చనిపోయేది, అండ్ ఇలాంటి మనుషుల దగ్గర నా పిల్లల్ని వదిలేసి వెళ్ళేదని చెప్పి కేవలం అప్పటికప్పుడు తన దగ్గర ఉన్నటువంటి 2,700 రూపాయలు తీసుకొని గడప దాటింది సవితా ప్రధాన్. సో దొరికిన పనిని చేసింది, ఏ పని చెప్పినా చేసింది, ప్రతి పని చేస్తూనే ముందుకెళ్తూ ఉంది, తన పిల్లల్ని సాకుతూ ఉంది. ఈ క్రమంలోనే సవితా ప్రధాన్ కంట్లో ఒక విషయం పడిందనమాట. అదే యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పడింది. అండ్ ఇక్కడ కూడా ఎటువంటి జాబ్ అనేది ఆలోచించలేదు, కేవలం ఈ జాబ్ వస్తే జీతం ఎంత వస్తుందని ఆలోచించింది. సో ఈ క్రమంలో ఏంటంటే సవితా ప్రధాన్ బయటకు వచ్చిన తర్వాత నుంచి చాలా కష్టపడి చదవడం మొదలుపెట్టింది అనమాట. సో మొత్తానికి ఎంఏ కంప్లీట్ చేసింది ఆవిడ. సో గ్రాడ్యుయేషన్ ఉంటే యూపీఎస్సీకి ఎలిజిబుల్ కాబట్టి సో యూపీఎస్సీలో ఎలా అయినా జాబ్ కొట్టాలని చెప్పి మొత్తానికి చాలా కష్టపడి చదివి ఫస్ట్ అటెంప్ట్లోనే యూపీఎస్సీని క్రాక్ చేసిందనమాట సవితా ప్రధాన్. అలా క్రాక్ చేసినటువంటి సవితా ప్రధాన్ ఇప్పుడు ప్రెసెంట్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్కి చీఫ్ మున్సిపల్ కమిషనర్ అయ్యారు. సో 24 ఇయర్స్లోనే ఒక చీఫ్ మున్సిపల్ కమిషనర్ అనమాట సవితా ప్రధాన్. సో ఈవిడ లైఫ్లో జరిగినటువంటి ట్రాజడీ ఏదైతే ఉందో అండ్ గృహహింసకి సంబంధించి ఆడ పడినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో సో వాటన్నిటిని పక్కన పెట్టి కష్టపడి చదివి మొత్తానికి జాబ్ సంపాదించింది. అయినా సరే భర్త వదలలేదు, ఆఫీసుల దగ్గరికి వచ్చి రచ్చ చేశాడు. సో ఈ క్రమంలో భర్త మీద, ఫ్యామిలీ వాళ్ళ అత్తమామల మీద కేసు పెట్టి లీగల్గా డివోర్స్ తీసుకుంది. అండ్ ఈ క్రమంలోనే తనని అర్థం చేసుకుంటాడని చెప్పి హర్ష అనేటటువంటి వ్యక్తిని సెకండ్ మ్యారేజ్ చేసుకొని ప్రెజెంట్ అయితే హ్యాపీగా గడిపేస్తున్నారు. సో ఈవిడ గురించి మీకు కావాలంటే మాత్రం మీకు ఇంటర్నెట్లో కూడా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సవితా ప్రధాన్ టైప్ చేయండి చాలు గూగుల్లో, సో ఈ స్టోరీ అంతా వస్తుంది. సో సవితా ప్రధాన్ గురించి విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసుకోండి. నేను ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను, కానీ మీరు ఎంతమంది చూసినా సరే జస్ట్ థింక్ అబౌట్ హర్ లైఫ్. సో మధ్యప్రదేశ్లో ఎటువంటి టెక్నాలజీ లేనటువంటి ప్లేస్లో ఆవిడ మొత్తం మీద చదివి ఆవిడ అనుకున్నది సాధించింది. అంటే చిన్నప్పటి నుంచి ఆవిడ ఐఏఎస్ అవ్వాలనుకోలేదు, బట్ ఆ కష్టాల నుంచి బయటపడాలనుకుంది, మొత్తానికి బయటపడింది. సో సవితా ప్రధాన్ లైఫ్ అనేది ప్రెసెంట్ చాలా మందికి కూడా ఒక ఇన్స్పిరేషనల్, ఒక మోటివేషనల్ స్టోరీ లాంటిది అనమాట. సో మీ చుట్టుపక్కల లేడీ అర్జెంట్ ఎవరైనా కావచ్చు, సో ఎవరైనా బాగా డీప్గా డిప్రెషన్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సవితా ప్రధాన్ యొక్క లైఫ్ స్టోరీని ఒకసారి చదవమని చెప్పండి. అది వీడియోలోనా, బుక్స్లోనా, వాట్ ఎవర్, వేరెవర్. సో మొత్తం మీద సవితా ప్రధాన్ యొక్క లైఫ్ స్టోరీ అనేది చాలా మందికి మోటివేషన్ అనమాట. సో అందువల్లనే ఆవిడలాగా ఎవరైనా సరే గృహహింసలు పడుతున్నా, ఆవిడలాగా ఎవరైనా సరే లేడీస్ ఎవరైనా పేరెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నా, సో వాళ్ళందరి కోసం చేంజ్ రావడానికి, వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హిమ్మత్ వాలీ లడ్కియాన్ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. సో కుదిరితే ఆ ఛానల్ ఒకసారి విజిట్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రెసెంట్ ఈ సవితా ప్రధాన్ యొక్క లైఫ్ మీకు ఎలా అనిపించింది, అండ్ ఆవిడ పడినటువంటి స్ట్రగుల్స్ యాక్చువల్లీ ఇంకా చాలానే ఉన్నాయి. ఒక కథగా చెప్పేటప్పుడు ఆబ్వియస్లీ కొన్ని చెప్పడం కష్టం అవుతుంది కాబట్టి సో కొంతవరకే చెప్పగలిగాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ సవితా ప్రధాన్ గురించి ఆల్రెడీ మీకు ముందరే తెలుసుంటే ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాకు షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.